ఆ విధంగా పెళ్లి ఒప్పుకున్నాను రా. మై గాడ్, నువ్వు చెప్పిందంతా వింటుంటే వాడు చాలా ఇంటెలిజెంట్ చేటర్ అనిపిస్తోందిరా. మన అమ్మాయి అదృష్టం బాగుండబట్టి నిశ్చితార్థం జరగలేదు. కరెక్టేరా. హలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదు గోపినాథ్ గారు. కొందరు మంచితనాన్ని ఎంత తెలివిగా వంచన చేస్తారనేది ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఎవరి గురించి సార్ మీరు చెప్పేది? అదిగో ఆ రాస్కల్ గురించి. వీడా ప్రభుగాడు? వీడెక్కడున్నాడేమిటి? వాడి పేరు ప్రభువా? వాడు మీకు బాగా తెలుసా? ఎస్, ఈ లోఫర్ గాడి చరిత్ర మొత్తం నాకు తెలుసు. That will be very interesting, you know. Okay, I'll see you later. Bye. హలో ప్రభు, హౌ ఆర్ యు? తన పేరు ప్రభు కాదంకుల్, శ్రీనివాస్. శ్రీనివాస? ఏం ప్రభు, పాత అమ్మాయిలతో పాటు పాత పేరు కూడా వదిలేశావా? అంకుల్, ఏమిటి మీరనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? మాటలతో మోసం చేసే చీట్ అనుకుంటున్నాను. పేరు మార్చుకుని నాటకాలు ఆడే ఫ్రాడ్ అనుకుంటున్నాను. కాదేమో చెప్పమను. కెనడా నుంచి వచ్చారని కబుర్లు చెప్పి నన్ను నమ్మించి నా ఆఫీసులో చేరాడు. టెనోతో షికార్లు కొట్టి నా కళ్ళలో దుమ్ము కొట్టబోయి పట్టుబడ్డాడు. మెడపట్టి గెంటితే పేరు మార్చుకుని ఇక్కడ చేరాడు. నమ్మలేకపోతున్నాను అంకుల్. అబద్ధాలని నిజాలని నమ్మిన నువ్వు ఈ రోజు నిజాలనే నమ్మలేకపోతున్నావు. మీ తాతగారికి రక్తదానం చేసింది ఇతను కాదమ్మా. శ్రీనివాస్ అన్న పేరుతో మిమ్మల్ని మోసం చేశాడు. వాళ్ళు చెప్పింది నిజమేనా? మాట్లాడవే. I'm sorry. యూ ఇది ఆడపిల్ల బతుకంటే తరిసైపోయిందిరా నీకు. ఏంటండి అడ్డొచ్చి ప్రాణాలు తీస్తాను. మేము మీకేం అన్యాయం చేసామరా? మా బతుకు అల్లరి పాలు చేశారు. ఏమిటి ఆవేశం? ఆవేశం కదే, ఆవేదన. ముహూర్త సమయంలో కళ్యాణ మండపంలో కూతురు పెళ్లి అయిపోయిందనే కడుపు మంటే. ఆఖరి క్షణంలో ఆ ప్రభుగాడు మన అమ్మాయిని చేసుకోనని ఉత్తర ముక్క రాశాడే. ఉత్తర ముక్క చేసుకోనన్నాడా? ఏమిటండి కారణం? కారణం వీడేనే. వీడు మన అమ్మాయిని ప్రేమించాడట. ఆ విషయం ప్రభుగాడికి నిన్ననే తెలిసిందట. అందుకని వాడు చేసుకోడట. వీడికి సార్, నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పేది? ఇంతవరకు ప్రేమ నా కూతురు ఎంబడి తిరిగి తీరా పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత నీకు దానం చేయమంటారా? రేయ్, మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి కొడుకులు మార్చడానికి నేనేం బ్రోకర్ అనుకుంటారా? తండ్రిరా దానికి. బిడ్డలు కనడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డకి సరైన మొగుడు తీసుకురావడానికి తండ్రి అంతే కష్టపడతారా? ఆడపిల్లల కన్నా పాపానికి మీరిద్దరు మాతో ఆటలాడుకుంటారా? మీరు ఇంకొక దెబ్బ నా బిడ్డ మీద పడిందంటే ఊరుకునేది లేదు. అయినా ఇంతమంది ముందు కొట్టేంత తప్పు నా బిడ్డ ఏం చేశాడయ్యా? నీ కూతుర్ని ప్రేమించడమా? అదేం తప్పు కాదే. వాడికి పెళ్లి ఆశ రేపడం నీ తప్పు. వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఈ బాబాయ్ కాళ్ళ వేళబట్టం నీ తప్పు. నీ బిడ్డని మా వాడికి ఇస్తానని చెప్పినోడివి ప్లేటు మార్చి ఆ ప్రభుకిచ్చి చెయ్యాలనుకోవడం నీ తప్పు. నా కొడుకుని కాదని ఆ ప్రభుకు నీ కూతుర్నిచ్చి చేస్తుంటే నా బిడ్డ లోపల ఏడ్చాడే గాని బయటకి ఒక్క మాట అనలేదు. నీ కూతురు బతుకు అన్యాయం అయిపోతుందని ఆ ప్రభు గురించి మా సీనయ్య నిజాలు చెప్తే నువ్వు నమ్మలేదు. నీ కూతురేమో తిట్టిపోసింది. చూడమ్మా, మంచికి చెడుకి, ఉప్పుకి కర్పూరానికి, రాయికి రత్నానికి తేడా తెలుసుకోకుండా ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల ప్రేమ అని పరిగెడుతోంది. ఎదురు దెబ్బకి బోర్లా పడుతోంది. నువ్వు అంతే. చూడు, మీ అయ్యా నీ చదువుకు డబ్బు లేదంటే నీకు డబ్బు పంపించింది ఎవరో తెలుసా? మా సీనయ్య. పుస్తకాలు కొనడానికి కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే అవి కొని పంపించింది ఎవరో తెలుసా? మా సీనయ్య. వాడు నిన్నెంతగా ప్రేమించాడో వాడి మనసుకు తెలుసు. ఈ అమ్మ మనసుకు తెలుసు. నీకు తెలియదు, ఈ జన్మకు తెలియదు. పదరా నాన్న, పోదాం. రూపాయలను బట్టి మనుషుల విలువ కట్టే వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. పద. చూడయ్యా, ఆ ప్రభుగాడు ఉత్తరం రాసింది మా సీనయ్య మీ అమ్మాయిని చేసుకోవాలని కాదు, తను నీ కూతుర్ని వదిలించుకోవడానికి. నీకంటే సొమ్మున్న మరెవడో దొరుకుంటాడు. అందుకే స్నేహితుడి కోసం గొప్ప త్యాగం చేస్తున్నట్టు ఉత్తరం రాసి పంపించాడు. అంతే. పదరా నాన్న, పోదా. మీరెందుకమ్మా వెళ్ళిపోవటం?
ఈ అనర్థాలన్నిటికీ కారణం ఈ దౌర్భాగ్యుడు. వీడి నక్క వినయాలకి నగనాచి కబుర్లకి అంజలి ప్రియులే కాదు, మేమంతా కూడా మోసపోయాం. అంజలి, డబ్బు మీద ఆశతో నీకు ద్రోహం చేయాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నువ్వు ఒప్పుకుంటే నా మెళ్ళ తాళి కడతానంటావు అంతేనా? చూడు, ప్రేమకు పెళ్లికి పునాది నమ్మకం. ఆ నమ్మకం నీ మీద పూర్తిగా పోయింది. స్నేహాన్ని, ప్రేమని స్వార్థానికి వాడుకునే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి నేనే కాదు, ఈ ఆడపిల్ల ఒప్పుకోదు. వెళ్ళిక్కడి నుంచి. అంజలి గారు, జరిగిందని తలుచుకొని చింతించే కంటే ఈ పెళ్లి జరగనందుకు ఆనందించండి. చూడమ్మా, నువ్వు అదృష్టవంతురాలు గనకనే నిజానిజాలేమిటో తెలుసుకున్నావు. పెద్దవాణ్ణిగా చెప్తున్నాను, నా మాట విని నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన శ్రీనివాసుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమ్మా. అవునమ్మా, శ్రీనివాస్ లాంటి మంచి మనిషి చెయ్యందుకోవటం నీ అదృష్టం. క్షమించండి, నాకు అర్హత లేదు. నన్నెంతగానో ప్రేమించిన ఆయన్ని ప్రతిక్షణం అవమానించాను. నిజం తెలుసుకోకుండా ఆయన మనసుని గాయపరిచాను. ఇప్పుడు ఆయన క్షమించమని ఎలా అడగలను? తెలిసి చేసింది తప్పవుతుంది కానీ తెలియక చేసింది తప్పు కాదమ్మా. నిజం తెలుసుంటే నువ్వు అలా ప్రవర్తించేదానివి కాదు. అంజలి గారు, ప్రేమించే వాళ్ళకి క్షమించే మనసుంటుంది. మా మాట కాదనకండి. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా వాడికి కావాల్సింది నీతో జీవితం కానీ నీ గతం కాదు. జరిగింది మర్చిపోయి వీటితో జీవితం పంచుకోమ్మా. ఆహా, పాణిగ్రహణం అయిపోయింది. ఇంకా మాంగళ్య ధారణ ఒకటే మిగిలిపోయింది. అది కూడా అయిపోతే బాగుంటుంది. కానీ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోపాల్ ఉండేది ఎక్కడ? గోపాల్ అంటే స్టీల్ ప్లాంట్ లో పనిచేసే గోపాలేనా? యా. అరే గోపాల్, నీకోసం ఎవరు వచ్చారు? ఒరే ప్రభు, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడేరా, అమెరికా నుంచి. ఏ బై ద బై, నా దగ్గర అన్ని డాలర్స్ ఉన్నాయి. ఆటో వాడికి 100 రూపీస్ తీసుకురారా, తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ప్రభు స్టైల్. చూశారుగా, కుక్కతోక వంకర తీయటం, నీటి మీద రాతలు రాయటం ఎంత కష్టమో ఇలాంటి వాళ్ళు మారతారనుకోవడం కూడా అంతే కష్టం. మనం చేయగలిగిందల్లా ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండటమే. సో పరా హుషార్.